కారు ఎక్కుతున్న గగన్ అపూర్వ పంపించిన శారద వీడియోని చూసి పరుగులు పెడుతూ కారు ఎక్కి డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ లోపల భూమి శారదను కాపాడేసి అక్కడి నుంచి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. గగన్ కారుకి వీళ్ళిద్దరూ ఎదురు వస్తారు. ఇక గగన్ కారు దిగి అమ్మ అంటూ పరిగెత్తుకు రావటంతో గగన్ అంటూ ఏడుస్తూ శారద హగ్ చేసుకుంటుంది. ఇంత పని చేస్తారా రామ్మ వాళ్ళ సంగతి చెప్తానంటూ గగన్ చేయి పట్టుకు లాగుతూ ఉంటే, ఆగు గగన్, నేనే వెళ్ళాను అని శారద చెప్తుంది. ఆ ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో నీకు తెలిసే ఎందుకు వెళ్ళావమ్మా అని గగన్ నిలదీస్తూ ఉంటే, గుడిలో జరిగిన సంఘటన మొత్తం చెప్తుంది. పూరిని ఏం చేస్తారోనన్న భయంతో నేనే వెళ్ళాను. ఎంతైనా బిందు నాకు కూతురు లాంటిదే కదా, అందుకే ఆశీర్వదిద్దామని వెళ్ళాను అని శారద అంటే, అయినా అమ్మ నాకు చెప్పొచ్చు కదా, నేను వాళ్ళ సంగతి చూసేవాణ్ణి అని గగన్ అంటే, నీకు చెప్పే సాహసం చేయలేను, అందుకే కేవలం ఆశీర్వదించి వద్దామని వెళ్ళాను. కానీ వాళ్ళు ఇలా చేశారు. సమయానికి భూమి వచ్చి కాపాడింది అని శారద అంటే, అమ్మా తన గురించి మాట్లాడొద్దని చెప్పాను కదా అని గగన్ వేలు చూపిస్తూ అరుస్తూ ఉంటాడు. ఈరోజు భూమి కనుక కాపాడకపోయి ఉంటే ఈ అమ్మ ఇలా ఉండేదే కాదు అని శారద అంటుంది. కాపాడేదైనా ఇలా చేసేదైనా ఆ ఇంటి మనుషులే కదా, మనల్ని కాపాడుతున్నట్లు ఏదో చేస్తున్నట్లు నటిస్తూ ఇలా చేస్తూ ఉంటారమ్మా. భూమి కూడా ఆ ఇంటి వారసురాలే కదా, మన అదృష్టం బాగుండి ఈ భూమి ఒరిజినాలిటీ మనకు ముందే తెలిసిపోయింది అని గగన్ అంటే, బావా ఏం మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది. స్టాప్ ఇట్, ఇంకేమీ మాట్లాడుకు, నువ్వేంటో నాకు చాలా బాగా తెలుసు అని గగన్ అంటే, గగన్ అలా మాట్లాడకు అని శారద అరుస్తూ ఉంటుంది. అవునమ్మా, ఇప్పుడు నీకు జరిగిన దాంట్లో భూమి పాత్ర కూడా ఉంది, నాకు తెలియదు అనుకుంటున్నావా అని గగన్ అంటాడు. రేయ్ గగన్, నువ్వు ద్వేషిస్తున్నావని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకని శారద గగన్కి వార్నింగ్ ఇస్తుంది. నిజమే అత్తయ్య, బావ చెప్పింది నిజమే, నేను ఆ ఇంటి రక్తాన్ని, శరత్చంద్ర గారి కూతుర్ని. కానీ బావా, ఏదో ఒకరోజు నువ్వు ఏ తప్పు చేయలేదు భూమి అని నీ నోటితోనే నేను చెప్పించుకుంటాను బావా, చెప్పించుకుంటాను అని భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తూ ఉంటుంది. రామ్మ అంటూ గగన్ శారదని లాక్కు వెళ్ళిపోతాడు. ఎవరో కావాలనే స్ట్రీట్ లైట్లని ఆపేసి తీసుకువెళ్ళిపోయారు. ఈసారి దొరుకుతుంది కదా అని అపూర్వ ఇంటికొచ్చి రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే కేపీ డోర్ కొడుతూ ఉండటంతో మీరా డోర్ని ఓపెన్ చేస్తుంది. కేపీ వెళ్తూ ఉంటే, ఎక్కడికండి అని మీరా అంటుంది. ఇంకెక్కడికి, కాళ్ళు పట్టుకోవటానికి వెళ్తూ ఉంటాడు అంతే కదా అని అపూర్వ నీచంగా మాట్లాడుతూ ఉంటే, అపూర్వ గారు అంటూ కేపీ అరుస్తూ వెళ్తూ ఉంటే, ఏంటి కేపీ నీకు బుద్ధుందా, అసలు కొంచెమైనా సిగ్గుందా, నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తున్నావు, చూడు మీరా కంట్లో నీళ్లు తీసుకువచ్చావంటే నేను చూస్తూ ఊరుకోను అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తుంటే, ఆపండి శరత్చంద్ర గారు, ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు చాలా బాగా తెలుసు, శారద ఏ తప్పు చేయదని మీకు తెలుసు, అయినా ప్రతిసారి తన్ని అవమానిస్తూనే ఉన్నారు, కానీ ఇప్పుడు నేను వెళ్ళి తీరేదే అని కేపీ వెళ్తూ ఉంటే, చూడు నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తుంటాను వస్తుంటాను అంటే నేను చూస్తూ ఊరుకోను, తన కోసం ఎదురు చూసే ఆ కళ్ళు శాశ్వతంగా మూసుకుపోతాయి అని శరత్చంద్ర అంటే, ఏంటి చంపేస్తారా చంపేస్తారా అని కేపీ నిలదీస్తూ ఉంటాడు. కాదు, తనే అవమానంతో చచ్చిపోతుంది, నీకు అదే కావాలంటే అడుగు బయట పెట్టు, తను నిర్జీవంగా అయినా ఉండాలనుకుంటే లోపలికి వెళ్ళు అని శరత్చంద్ర వార్నింగ్ ఇవ్వటంతో ఇక కేపీ రగిలిపోతూ అక్కడ ఉన్న ఫ్లేవర్ వాజ్ని విసిరి కొట్టి లోపలికి వెళ్తాడు. మీరా వెళ్ళి కేపీని ఓదార్చు అని మీరాని అక్కడి నుంచి పంపించేస్తుంది. మమ్మీ, చిన్న బాటిల్తో ఇంత పెద్ద సీన్ చేశావు, నువ్వు సూపర్ మమ్మీ, కానీ చెర్రీతో నాకు విడాకులు ఇప్పిస్తానన్నావు కదా, దాని సంగతి ఏంటని నక్షత్ర అంటే, రేపు కోర్టులో ఫైనల్ హియరింగ్ ఉంది కదా, వాడిని జైలుకి పంపించి మన చేతికి మంటెట్టకుండా స్మూత్గా దీన్ని డీల్ చేద్దాము, నీకు విడాకులు ఖాయం అని అపూర్వ చెప్తుంది. గగన్ మాట్లాడిన మాటల్ని భూమి గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కేపీ అక్కడికి వచ్చి, అమ్మ శారద విషయంలో నువ్వు చేసిన సహాయాన్ని నేను మర్చిపోలేను అని కేపీ అంటే, అయ్యో మావయ్య, అలా థ్యాంక్స్లు చెప్పి నన్ను దూరం చేయకండి, ఇది నా బాధ్యత అని భూమి అంటుంది. లేదమ్మా, ఈరోజు నువ్వు చేసిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది, లేకపోయి ఉంటే శారద ఏమైపోయి ఉండేదో, నాకు ఒకసారి శారదని చూడాలని ఉందమ్మా, ఇప్పుడే వెళ్దాం రామ్మా అని కేపీ అంటాడు. మావయ్య ఇప్పుడా, ఈ సమయంలోనా, అక్కడ మనల్ని శత్రువులా చూసే బావ కూడా ఉన్నాడు కదా మావయ్య, మనల్ని చూస్తే మళ్ళీ తిడతాడు అని భూమి అంటుంది. చూడమ్మా, ద్వేషాన్ని ప్రేమ మాత్రమే గెలవగలదు, గగన్ దుడుకుతనం మనకు తెలిసిందే కదా, అవన్నీ పట్టించుకుంటే ఎలాగమ్మా, నాకు శారదను చూడాలని ఉంది, క్షమించమని వేడుకునే అర్హత కూడా నాకు లేదు, కనీసం ఒకసారి చూస్తే మనసు కుదుట పడుతుంది, రామ్మా వెళ్దాం అని కేపీ అంటే, మీరు చెప్పింది నిజమే మావయ్య, ఇప్పుడు బావకి ఇష్టం లేకపోయినా మనల్ని 4 తిట్లు తిడతాడు అంతే కదా, తిట్టించుకున్నా పర్వాలేదు, అత్తయ్యని చూశానన్న సంతృప్తి మీకు కలుగుతుంది కదా, అలాగే మావయ్య పదండి వెళ్దాం అని భూమి అంటుంది.
తర్వాత తార గగన్ ఫోటోల్ని ఫోన్లో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. గగన్ ఆ పేరులో వైబ్రేషన్ ఉంది. మాటల్లో తీయదనం ఉంది. అబ్బా! చూస్తుంటే ఎంత బాగున్నాడో, ఏం చేస్తున్నాడో ఒకసారి ఫోన్ చేస్తాను అని అనుకుంటూ వెంటనే గగన్‌కి ఫోన్ చేస్తుంది. ఆ నెంబర్ చూడగానే అబ్బా! అని గగన్ అనుకుంటూ హలో అని ఫోన్ లిఫ్ట్ చేస్తారు. పడుకున్నారా? డిస్టర్బ్ చేశానా? అని తార అడుగుతూ ఉంటే లేదు ఇట్స్ ఓకే. ఏంటో చెప్పండి అని గగన్ అంటాడు. కాబోయే భార్యాభర్తలు మాట్లాడుకోవటానికి ప్రత్యేకమైన టాపిక్స్ అవసరం లేదు కదా! ఒకరికి ఒకరు చెప్పుకోవటానికి చాలా కబుర్లు ఉంటాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మాట్లాడుకునే క్షణాలే రేపు మన తీపి జ్ఞాపకాలు పెళ్ళైన తర్వాత అని తార చెప్తూ ఉంటే, అబ్బా! ఏంటి అన్నట్లుగా గగన్ వింటూ ఉంటాడు. హలో! గగన్ గారు ఉన్నారా? వింటున్నారా? అని తార అంటే, ఆ! చెప్పండి అని గగన్ అంటాడు. మీ ఎక్స్ వైఫ్‌కి విడాకుల కోసం మొత్తం రెడీ చేసుకున్నారా? అని తార అడుగుతూ ఉంటే, "ఆ! చేసుకున్నానని" గగన్ అంటాడు. "ఆ సంతకాలేదో త్వరగా ఇచ్చేయండి. సంతకాలు పెట్టి ఇచ్చేస్తే మన పెళ్ళికి మా అన్నయ్య ముహూర్తాలు త్వరగా పెట్టించేస్తాడు. మన పెళ్లి కూడా త్వరగా పూర్తయిపోతుంది." "అబ్బా! ఏంటండి నేనే మాట్లాడుతున్నాను. మీరేమీ మాట్లాడరేంటి?" అని తార అంటే, "యూజువల్‌గా నేను తక్కువ మాట్లాడతానని" గగన్ అంటాడు. "ఎక్కువ మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా? మీరెంత నచ్చారో నేను ఏదో ఒక రోజు చెప్తాను. కానీ ఇలా కాదు. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి, మీ చేతిలో చెయ్యి వేసి మిమ్మల్ని చూస్తూ చెప్తాను." అని తార చెప్తుంటే గగన్ కావాలనే ఆవలిస్తూ ఉంటారు. "ఏంటి నిద్రొస్తోందా?" అని తార అంటే, "యాక్చువల్లీ నేను చాలా టైర్డ్ అయిపోయాను. రేపు కూడా ఒక మీటింగ్ ఉంది. నేను పడుకోవాలి. ఏమీ అనుకోవద్దు" అని గగన్ అంటే, "సరే మీరు రెస్ట్ తీసుకోండి. మీరు ఫోన్ పెట్టేసే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి." అదే ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని తార అంటే, ఏంటో అడుగని గగన్ అంటాడు. నేను మీకు మనస్ఫూర్తిగా నచ్చానా అని తార అడుగుతూ ఉంటే గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ! నచ్చావని గగన్ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ డ్రీమ్స్. బాయ్ అంటూ ఫోన్ పెట్టేసి నేను గగన్‌కి మనస్ఫూర్తిగా నచ్చానంట అని తార చాలా చాలా ఆనందపడుతూ సంబరపడిపోతూ ఉంటుంది. గగన్ మాత్రం తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మ భూమి గేట్‌కి తాళం వేసి ఉందమ్మా. మనం ఇంటికి వెళ్ళిపోదామా? వెనక్కి వెళ్ళిపోదామా? అని కేపీ అంటే, అదేంటి మావయ్య మన ఇంటికే కదా మనం వచ్చాము. మనం ఏమైనా దొంగతనానికి వచ్చామా? ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళటం ఏంటి మావయ్య? అని భూమి అంటుంది. అది కాదమ్మా తాళం వేసి ఉంది కదా మరి అని కేపీ అంటే, అదేంటి మావయ్య నా పని మీద కూడా నేను వచ్చానని భూమి అంటుంది. నీ పనా? ఏం పనమ్మా? అని కేపీ అంటే, మీకు మాత్రమేనా అత్తయ్య మీద ప్రేమ ఉండి చూడ్డానికి వచ్చింది. నాకు కూడా ఆయన్ని చూడాలనిపించింది. అందుకే నేను వచ్చాను అని భూమి అంటే, ఓహ్! అందుకేనా నేను అడగగానే ఒప్పుకున్నావమ్మా భూమి? అయినా నువ్వు ఏ ధైర్యంతో లోపలికి వెళ్తావమ్మా వాడికి తెలిసిందంటే అని కేపీ అంటే, ఆయనిచ్చిన ధైర్యంతోనే మావయ్య అని భూమి అంటుంది. అమ్మ భూమి నీ ప్రేమని వాడు అర్థం చేసుకున్న రోజున నిన్ను మిస్ అయ్యానని వాడు చాలా బాధపడతాడు అని కేపీ అంటే, మానవ ప్రయత్నం మన ప్రయత్నం మనం చేయాలి కదా మావయ్య! కాబట్టి మనం గోడ దూకి పక్క నుంచి వెళ్దాము. ఎందుకంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయని భూమి చెప్తుంది. ఇద్దరూ వేరొక వైపు ఉన్న గోడ దగ్గరికి వెళ్ళగానే అమ్మ భూమి గోడ చాలా హైట్‌గా ఉంది అని కేపీ అంటే, పక్కనే ఒక చిన్న ల్యాడర్ పడి ఉంటుంది. వెంటనే భూమి దాన్ని తీసుకొచ్చి ఎక్కుతూ ఉంటే కేపీ నవ్వుతూ ఉంటాడు. ఏంటి మావయ్య ఎందుకు నవ్వుతున్నారని భూమి అంటే, గగన్‌ని చూడటం కోసం నీ తిప్పలు చూసి నవ్వొస్తోందమ్మా అని కేపీ అంటే, మరి మగాళ్ళేనా ప్రేమించిన ఆడవాళ్ళ కోసం గోడలు దూకేది? మేము కూడా దూకుతాం మావయ్య. మా ప్రేమ కూడా చూపిస్తానని భూమి ఆ ల్యాడర్‌ని ఎక్కుతూ ఉంటుంది. అలా భూమి లోపలికి వెళ్ళి నిద్రపోతున్న గగన్‌కి రానున్న ఎపిసోడ్‌లో ముద్దు పెడుతుంది.